భారత్తో రేపటి నుంచి మొదలు కాబోతున్న 5వ చివరి టెస్టుకు ఇంగ్లాండ్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో బెన్ స్టోక్స్, ఆర్చర్ 5వ టెస్టుకు దూరమయ్యారు. మొత్తం 4 మార్పులతో ఇంగ్లాండ్ జట్టు బరిలో దిగబోతోంది. ఈ టెస్టుకు పోప్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. జాకబ్ బెథెల్ ను జట్టులోకి తీసుకున్నారు. భారత్తో రేపటి నుంచి మొదలు కాబోతున్న 5వ చివరి టెస్టుకు ఇంగ్లాండ్కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో బెన్ స్టోక్స్, ఆర్చర్ 5వ టెస్టుకు దూరమయ్యారు. మొత్తం 4 మార్పులతో ఇంగ్లాండ్ జట్టు బరిలో దిగబోతోంది. ఈ టెస్టుకు పోప్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. జాకబ్ బెథెల్ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ పై విశ్లేషణ అందించేందుకు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకటేష్ గారు, ఈ చివరి టెస్టుకు సంబంధించి మార్పులతో ఇంగ్లాండ్ జట్టు బరిలో దిగబోతా ఉంది. పైగా బెన్ స్టోక్స్, ఆర్చర్ లేకపోవడం పెద్ద ఎదురు దెబ్బని అనుకోవచ్చా? డెఫినెట్ గా అనేది, ఎందుకంటే బెన్ స్టోక్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసాడో మనం చూసాం. లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ లో కూడా, లాస్ట్ లో కానీ రీసెంట్ గా జరిగిన మాంచెస్టర్ టెస్ట్ లో కానీ అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా బాగా ఇంప్రెసివ్ గా అతను పర్ఫామ్ చేశాడు. కానీ అతనికి లాస్ట్ మ్యాచ్ లోనే కొంచెం ఇంజరీ ప్రాబ్లం చూసాం. మొదట అతనికి కాలి కంట్రాలు పట్టేసినాయి, హ్యాండ్ స్ట్రింగ్ ఇంజరీ కనిపించింది. తర్వాత అతనికి హ్యాండ్ ఇంజరీ కూడా ఉన్నట్టుగా మనకి అనిపించింది. సో అతను ఇంజరీ కారణంగా అతను ఆడట్లేదు. అతని ప్లేస్ లో వల్లీ పోప్ ని కెప్టెన్ గా ఈ మ్యాచ్ లో అతను వ్యవహరించున్నాడు. అలాగే ఇతని మార్పులు కూడా చేశారు. ఆర్చర్ కూడా కంప్లీట్ గా అతని ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బుమ్రా లాగా. సో అతను కూడా రెస్ట్ అవ్వాల్సుకున్నారు. బ్రైడన్ కార్స్ బౌలింగ్ లో కంటే కూడా బ్యాటింగ్ చాలా బాగా చేశాడు అతను. అయినా కూడా ఆల్రౌండర్ కూడా వాళ్ళు రెస్ట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. సో వాళ్ళ టీంలో చాలా మార్పులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పిన్ బౌలర్ లేకుండా వాళ్ళు బరిలోకి దిగడం కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అలాగే జాకబ్ బెథెల్ అని ఒక ఇంపార్టెంట్ ఆల్రౌండర్ కూడా చేస్తున్నాడు. బెథెల్ కూడా బౌలింగ్ చేయగలడు, బట్ అతను బౌలింగ్ అనేది అతని సెకండరీ స్కిల్ మాత్రమే. అతను బేసికలీ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్, బ్యాటింగ్ ఆల్రౌండర్ అతను. సో అతని మీద డిపెండ్ అవుతామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. బ్యాటింగ్ ని కూడా వాళ్ళు ఫర్దర్ గా స్ట్రెంథన్ చేసుకున్నట్టు ఉన్నారు. అలాగే అట్కిన్సన్ అని ఒక కొత్త బౌలర్ కూడా టీంలో చేసుకున్నారు. అంటే వెంకటేష్ గారు, బౌలింగ్ విషయంలో ఈ డెసిషన్స్ తీసుకోవడానికి గల కారణం అంటే పిచ్ కండిషన్స్ ని అర్థం చేసుకుని ఈ రకంగా వెళ్తున్నారు అనుకోవచ్చా? అందుకే జనరల్ గా టెస్ట్ మ్యాచ్లు ఈ రకంగా వెళ్లేందుకు అవకాశం ఉండదు కదా? కానీ ఏంటంటే స్టోక్స్ అనేది అది ఫోర్స్డ్ చేంజ్ అని చెప్తారు. అంటే స్టోక్స్ వాళ్ళ బెస్ట్ బౌలర్ గా ఈ మొత్తం సిరీస్ లో అతను అంత బాగా ఎవరు కూడా బౌలింగ్ చేయని పరిస్థితి. బట్ మిగతా బౌలర్స్ విషయంలో కొద్దిగా రెస్ట్. ఆర్చర్ అంత ఇంప్రెసివ్ గా బౌలింగ్ చేయలేదు. అతను బౌలింగ్ లో వేగం ఉంది తప్పిస్తే అతను యాక్యురసీ లేని పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక రెగ్యులర్ స్పిన్నర్ ని లేకుండా ఆడడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే స్పిన్నర్ ఉంటే మీకు 2 రకాలుగా మేలు జరుగుతుంది. మీ ఫాస్ట్ బౌలర్స్ రెస్ట్ కూడా జరుగుతుంది. రెండోది మీ ఓవర్ రేట్ ప్రాబ్లం కూడా ఉంది ఇంగ్లాండ్. ఆల్రెడీ వాళ్ళకి టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు కూడా 2 పాయింట్లు వాళ్ళు మైనస్ అయినాయి. సో ఓవర్ రేట్ మెయింటైన్ చేయాలంటే మీరు రోజుకి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ వేయాలంటే మీకు స్పిన్ బౌలర్ ఉండడం కూడా అవసరం. సో ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి, ఎస్పెషల్లీ స్పిన్ బౌలర్ లేకుండా డెవలప్ చేయడం అనేది. మరి చివరి మ్యాచ్ లో గెలిచి ఓవరాల్ గా టెస్ట్ సిరీస్ ని డ్రాగా ముగించేందుకున్న అవకాశాలు ఏమంటారు? డెఫినెట్ గా ఇది ఇండియాకి ఇది మస్ట్ విన్ మ్యాచ్. ఎందుకంటే సిరీస్ మనం ఓడిపోకుండా ఉండాలంటే మ్యాచ్ గెలిచి తీరాలి. సో దానికి మన టీం ఇప్పుడు బ్యాటింగ్ బాగా చేస్తారు. బౌలింగ్ విషయంలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ లాంటి ఒక వికెట్ టేకింగ్ బౌలర్ ని తీసుకోవాలి. బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడకపోవచ్చు అని మనకి వార్తలు వస్తున్నాయి. సో బుమ్రా యాక్చువల్ గా ముందు నుంచి చెప్పారు 3 టెస్ట్ మాత్రం ఆడతారని. ఆల్రెడీ హ్యాస్ ప్లేడ్ 3 టెస్ట్ మ్యాచెస్. సో బుమ్రా కూడా ఆడకపోతే మన బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా ఉండే పరిస్థితి లేదు. అయితే ఏంటంటే హర్షదీప్ అండ్ ఆకాశ్ ఇద్దరు కూడా ఫిట్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు టీమ్ లో రావచ్చు. హర్షదీప్ ఈజ్ లైక్లీ టు మేక్ హిస్ డెబ్యూ. సో మొత్తం టెస్ట్ ఆడబోతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి.
సో మనం ఇంటర్నేషనల్ టెస్ట్ గెలిచినప్పుడు కూడా బుమ్రా లేకుండా సిరాజ్ అప్పుడు చాలా కీ రోల్ ప్లే చేశారు, ఆకాశదీప్ కూడా మంచి బౌలింగ్ చేశారు. సో ఈసారి కూడా మరి బుమ్రా లేకపోయినా మన ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్ మనని గెలిపించగలుగుతుందా అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. If I was to play, it would just obviously be as a batter, and then the way in which the oval generally plays here is that your seamers are the ones who take your wickets. So we obviously being a force change, having Beth come in at 6, we still felt that we wanted to have the 4 seamers because we felt that here that's giving yourself the best chance of winning the game before obviously the ball's been bowled, and the way that it's sort of played here throughout the year anyway in the county championship, they've looked very similar to this and played like that, and so there's a little bit of intel going into that, but we obviously wanted to give ourselves 4 seamers. Chris, go ahead please. Hi Ben, just to clarify the sort of timeline on this, are you and the medical team confident that you'll be completely over this by the time you guys land in Australia in early November? Yeah. And what is the time frame they're giving you to kind of rehab? Or 6-7 weeks probably. If I was to play, it would just obviously be as a batter, and then the way in which